అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక ముఖ్యమైన లీగల్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ప్రాపర్టీ, ఏదైనా ప్రాపర్టీని గిఫ్ట్ రూపంలో ఇవ్వడం చాలా కామన్ అయిపోయింది. చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు సైటు లేదా హౌసు గిఫ్ట్ డీడ్ చేస్తారు. కానీ తర్వాత పరిస్థితులు మారినప్పుడు గిఫ్ట్ డీడ్ రద్దు చేయవచ్చా అనే ప్రశ్న వస్తుంది. ఈ వీడియోలో గిఫ్ట్ డీడ్ అంటే ఏంటి, ఎప్పుడు రద్దు చేయవచ్చు, ఏ చట్టం ప్రకారం, ఏ సెక్షన్లో ఉంది, ఏ కోర్టు ద్వారా ఎలా రద్దు చేయవచ్చో వివరంగా చెప్తాను. చివరి వరకు చూడండి, హెల్ప్ఫుల్ వీడియో. ముందుగా గిఫ్ట్ డీడ్ అంటే ఏంటి? గిఫ్ట్ డీడ్ అంటే ఓ వ్యక్తి తన ప్రాపర్టీని ఇంకో వ్యక్తికి డబ్బు తీసుకోకుండా ప్రేమతో అనుబంధంతో ఇస్తే దాన్ని గిఫ్ట్ అంటారు. ఎగ్జాంపుల్, ఒక తండ్రి తన కొడుక్కి ఒక సైట్ గిఫ్ట్ చేస్తాడు. ఆ గిఫ్ట్ డీడ్ రిజిస్టర్ అయ్యి అంగీకరించిన వెంటనే ఆ ప్రాపర్టీ అతనిదిగా మారిపోతుంది. అంటే ఏంటి? ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882 1882 ప్రకారము సెక్షన్ 122 గిఫ్ట్ ఫీ గురించి తెలియపరుస్తుంది. సెక్షన్ 123 రిజిస్ట్రేషన్ ఆఫ్ గిఫ్ట్ గురించి, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి, డోనీ అంగీకరించగానే చేసే వాళ్ళని డోనర్ అని, అంగీకరించే వ్యక్తిని డోనీ అని చెప్తారు. ఒకసారి గిఫ్ట్ పూర్తయితే సాధారణంగా దాన్ని రద్దు చేయడం కష్టమవుతుంది. గిఫ్ట్ డీడ్ రద్దు చేయవచ్చా అంటే అవును అని చెప్పుకోవాలి. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో గిఫ్ట్ డీడ్ రద్దు చేయడం సాధ్యమే, కానీ ఇష్టం వచ్చినట్లుగా ఎప్పుడు పడితే అప్పుడు రద్దు చేయలేము. దానికి కొన్ని చట్ట ప్రకారం కొన్ని పరిమితులు ఉన్నాయి. అంటే ఏంటి అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో మనం తెలియపరుచుకుందాం. గిఫ్ట్ బలవంతంగా చేయించుకున్నా, అంటే ఒకవేళ మోసం జరిగితే, కండిషన్ పెట్టి గిఫ్ట్ ఇచ్చినా ఆ కండిషన్ ఉల్లంఘించినప్పుడు, లేదా రాతపూర్వక ఒప్పందం మాత్రమే ఉంటే మాత్రం రద్దు చేయవచ్చు. ఈ విషయాన్ని ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ స్పష్టంగా చెప్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అంటే, గిఫ్ట్ ఇచ్చేటప్పుడు డోనరు డోనీ ఇద్దరు కండిషన్ పెట్టి ఉంటే, ఆ కండిషన్ కనుక క్యాన్సిల్ అయితే, ఆ కండిషన్ ప్రకారం ప్రవర్తించకపోతే, ఉదాహరణకు ఒక సైట్లో ఇల్లు కట్టాలి అని షరతు పెట్టి గిఫ్ట్ ఇచ్చారు, కానీ డోనీ కట్టలేదు, అప్పుడు డోనర్ దాన్ని రద్దు చేయవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా జరుగుతుంది. ఫ్రాడ్, గిఫ్ట్ మోసం లేదా ఒత్తిడిగా బలవంతంగా తీసుకున్నట్లయితే కోర్టులో దాన్ని ఛాలెంజ్ చేసి రద్దు చేయవచ్చు. డోనర్ ఒక్కడే గిఫ్ట్ రద్దు చేయలేడు, డోనీ అంగీకారం లేదా కోర్టు ఆర్డర్ కూడా అవసరం అవుతుంది. గిఫ్ట్ రద్దు చేయడానికి గల కారణాలు. గిఫ్ట్ రద్దు చేయడానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉంటాయి. ఫ్రాడ్, వయలేషన్ ఆఫ్ కండిషన్, రద్దు హక్కు గిఫ్ట్ డీడ్లో రాసి ఉండటం, ఇలాంటివన్నీ ఉంటాయి. అయితే రద్దు చేసే ప్రాసెస్ గురించి కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. అంటే పరస్పర అంగీకారంతోనే డోనర్ డోనీ ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళాలి, డీడ్ ఆఫ్ క్యాన్సిలేషన్ రిజిస్టర్ చేయాలి, ఇద్దరి సంతకాలు పెట్టాలి. మరో విధంగా చూసుకుంటే, డోనీ కనుక అంగీకరించకపోతే సివిల్ కోర్టులో సూట్ ఫైల్ చేయాలి, సరైన సాక్ష్యాలు చూపాలి. మోసము, ఒత్తిడి, షరతు ఉల్లంఘన అంటే ఏంటి? ఫ్రాడ్ కానీ, కండిషన్ ఫెయిల్ అవటం కానీ, ఇలాంటివి జరిగినట్లయితే అవి కూడా ప్రూఫ్ కింద చూపించుకోవాలి. మరి ఏ అవసరమైనటువంటి డాక్యుమెంట్ ఏముంటాయి, ఎటువంటి అవసరమైన డాక్యుమెంట్లు ఉంటాయి అంటే, అసలు గిఫ్ట్ డీడు, ఐడి ప్రూఫ్లు, ఒకవేళ లీగల్ నోటీస్ పంపించి ఉంటే అతను అంగీకరించినప్పుడు ఆ కాపీ, సాక్షులు ఉంటే సాక్షులు, వారి యొక్క స్టేట్మెంట్స్ కూడా తీసుకోవాలి. అయితే మనం ఏంటంటే, భవిష్యత్తులో వివాదాలు రాకుండా ఉండాలి అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ గిఫ్ట్ రిజిస్ట్రేషన్, గిఫ్ట్ డీడ్లో కండిషన్ స్పష్టంగా రాయాలి. డోనీ అంగీకారము, అంటే ఎవరైతే రిజిస్టర్ చేయించుకుంటున్నారో వారి యొక్క అంగీకారం రాతపూర్వకంగా కూడా ఉండాలి, సాక్షుల సంతకాలు కూడా ఉండాలి. అడ్వకేట్ ద్వారా సరిగా డాక్యుమెంట్స్ కూడా డ్రాఫ్ట్ చేయించుకోవాలి. కుటుంబంలో, అంటే నేను ఇలా చేస్తున్నాను గిఫ్ట్ డీడ్, నా కుటుంబ సభ్యులు కానీ, నా వారసులు కానీ ఎవరు పేచీ పెట్టరు అనేటటువంటి అంశాలతో కుటుంబంలో భవిష్యత్తు తగాదాలు రాకుండా జాగ్రత్త తీసుకునే విధంగా కూడా డ్రాఫ్ట్ చేయించుకోవాలి. ఫ్రెండ్స్, ఒకటి మనం గమనించాలి, గిఫ్ట్ డీడ్ అనేది ప్రేమతో లేదా నమ్మకంతో ఇచ్చే ప్రాపర్టీ, కానీ రద్దు చేయడం మాత్రం చట్ట ప్రకారం మాత్రమే సాధ్యపడుతుంది. ఎందుకంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్లో కొన్ని సెక్షన్స్ ఏర్పాటు చేయబడ్డాయి. సెక్షన్ 122, 123, 126 ఇవన్నీ కూడా పరస్పర అంగీకారం లేకుండా రద్దు చేయలేని విధంగా ఉంటాయి. అవసరమైతే కోర్టు జోక్యం కానీ, కోర్టు మార్గం కానీ, కోర్టును అప్రోచ్ చేయడం కానీ తప్పని పరిస్థితిగా ఉంటుంది. అయితే గిఫ్ట్ డీడ్ చేసే ముందు ఒక మంచి అడ్వకేట్ సలహా తీసుకోవడం అనేది ఎప్పుడైనా కూడా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో గిఫ్ట్ డీడ్ చేసిన తర్వాత
ఫర్ ఎగ్జాంపుల్ ఒక తండ్రి కొడుక్కి గిఫ్ట్ డీడ్ చేశాడు. బాబు నువ్వు నన్ను బాగా చూసుకోవాలరా, నాకు 80 ఏళ్ళు వచ్చినాయి, ఎవరు లేరు, నేను మీ అమ్మ ఉన్నాం అని చెప్పి రిజిస్టర్ చేశారు. కొడుకు గిఫ్ట్ డీడ్ చేసిన తర్వాత ఆ ఆస్తిని తండ్రికి తెలియకుండా అమ్మటం కానీ, లేదు తల్లిదండ్రులు పట్టించుకోకుండా అతను భార్య బిడ్డలతోటి వేరే కాపురం పెట్టి వేరే ఊరు కానీ ఎక్కడికైనా వెళ్ళిపోవడం కానీ సహజంగా జరుగుతుంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే వాళ్ళు కండిషన్ రాసుకోవాలి. నువ్వు కనుక మాకు సరిగా మా సంరక్షణ అంటే సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ సంక్షేమం మా గురించి పట్టించుకోకపోతే దీన్ని రద్దు చేస్తామని. కండిషన్ లేనప్పుడు ఏమవుతుందంటే అతను నాకు సంబంధం లేదు, మీరు నాకు రిజిస్టర్ చేశారు, అది నా ఇష్టం అనే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది పిల్లలు కూడా ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ వేరే ఊర్లో వెళ్ళిపోవటం, ఇట్లా పెద్దవాళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్లో వదిలేయడం సహజంగా మనం చూస్తున్నాం, వింటున్నాం. కాబట్టి వారసులకు గిఫ్ట్ డీడ్ రిజిస్టర్ చేసేటప్పుడు కండిషన్ అయినా పెట్టుకోవాలి, లేదంటే పరస్పర అంగీకారంతోన పక్కాగా ఓకే ఇతనికి నేను ఇచ్చేస్తున్నాను, ఇంకా అది అతని ఇష్టం అనేటటువంటి భావనతో రిజిస్టర్ చేయాలి. ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ కిందకు వస్తాయి. కీ పాయింట్స్ చెప్పుకోవాలంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ అంటే ఏదైనా గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు పరస్పర అంగీకారంతో, అంటే గిఫ్ట్ రిజిస్టర్ చేసేవాడిని డోనార్ అని, చేసుకునేవాడిని డోనీ అని అంటారు. డోనీ పరస్పర అంగీకారం ఉండాలి. చీటింగ్ చేసినా లేకపోతే ఏదైనా కండిషన్ పెట్టుకున్నా అవి అమలు పరచాలి, లేని పక్షంలో రద్దు అవుతుంది. రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసిన వ్యక్తి తనకి ఇష్టమైన వారికి తనకి ఇష్టమైన టైంలో దాన్ని తిరిగి రివోక్ చేసుకొని రిజిస్టర్ చేసే అవకాశాన్ని కలిగి ఉంటాడు. ఏది మన ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం ఏదైతే ఉన్నాయో సెక్షన్స్ పరంగా కానీ ప్రాపర్గా చేసుకొని ఉండాలి. కాబట్టి గిఫ్ట్ డీడ్ చేసే ముందు తప్పనిసరిగా ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకోవాలి, పరిశీలించాలి. ఏదైనా సందేహాలని మీకు అనిపిస్తే ఒక మంచి అడ్వకేట్ని కన్సల్ట్ అయ్యి నేను ఇట్లా గిఫ్ట్ డీడ్ చేద్దాం అనుకుంటున్నాను మా పిల్లలకు అనే విషయాలు కూడా తెలియపరిచి తీసుకోవాలి. ఈ గిఫ్ట్ డీడ్ ఎప్పుడైనా రద్దు చేసుకోవచ్చు, ఎలా చేసుకోవచ్చు అనే అంశాలు ఈవెన్ సింపుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్, రివోక్, క్యాన్సిల్. కమింగ్ వీడియోస్ I will upload different day-to-day life problems in legal aspects. Thank you for watching.